ఈ వీడియోలో లైట్ రూమ్ మాస్కింగ్ ఫీచర్ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అలాగే చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. లైట్ రూమ్ యాప్ ని ఓపెన్ చేస్తే మనకి యాక్షన్స్, ప్రీసెట్స్, క్రాప్, ఎడిట్, మాస్కింగ్, రిమూవ్ ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకు కావాల్సింది మాస్కింగ్ కాబట్టి దాన్ని ట్యాప్ చేయాలి. అప్పుడు మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే మాస్కింగ్ లో ఉన్న అన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఫీచర్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1 సెలెక్ట్ సబ్జెక్ట్. ఈ ఆప్షన్ ని ట్యాప్ చేస్తే ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్ ని ఇది సెలెక్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఓన్లీ ఈ ఆబ్జెక్ట్ ని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏమీ మారకుండా అలాగే ఉంటుంది. లైట్ ని, కలర్ ని, ఎఫెక్ట్స్ ని, డీటెయిల్స్ ని అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ కి. అర్థమైంది కదా? నంబర్ 2 సెలెక్ట్ స్కై. ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ ని ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు అన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్కై అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు తీసిన ఫోటోలో స్కై ఉంటే ఈ ఫీచర్ ఓన్లీ స్కైకి మాత్రమే అప్లై అవుతుంది. అప్పుడు మీరు స్కైని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు క్లియర్గా. నంబర్ 3 సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కి మాత్రమే ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. అప్పుడు లైట్ ని, కలర్ ని, ఎఫెక్ట్స్ ని మీరు అడ్జస్ట్ చేస్తే అవి బ్యాక్గ్రౌండ్ కి మాత్రమే అప్లై అవుతాయి. సబ్జెక్ట్ కి యాడ్ అవ్వవు. అర్థమైంది కదా? నంబర్ 4 బ్రష్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎక్కడైతే కలర్ గ్రేడింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీ ఫింగర్ తో రబ్ చేస్తే ఆ బ్రష్ ఫీచర్ మీకు అక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. నంబర్ 5 లీనియర్ గ్రేడియంట్. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు మీ ఫోటోపై ఏ ప్లేస్ లో అయినా ఇలా డ్రాగ్ చేస్తే ఈ ఫీచర్ అప్లై అవుతుంది. అప్పుడు మీరు లైట్ ని, కలర్ ని అన్నింటినీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? నంబర్ 6 రేడియల్ గ్రేడియంట్. ఇది కూడా లీనియర్ గ్రేడియంట్ లాగే ఉంటుంది, కాకపోతే సర్కిల్ ఆకారంలో ఉంటుంది. ఫొటోస్ లో ఏ ప్లేస్ లో అయినా మీ ఫింగర్స్ తో ఇలా డ్రాగ్ చేస్తే ఈ ఆప్షన్ అప్లై అవుతుంది. కరెక్ట్ గా ఏ ప్లేస్ లో కావాలో అక్కడ పెట్టి సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. నంబర్ 7 కలర్ రేంజ్. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీ ఫోటోలో ఉన్న కలర్స్ ని బూస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మీ ఫోటోలో ఉన్న డిఫరెంట్ కలర్స్ కి ఇది అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ కి మీరు బ్లూ కలర్ డ్రెస్ లో ఫోటో తీసుకున్నారు. అప్పుడు ఈ ఆప్షన్ ని ఉపయోగించి ఆ బ్లూ కలర్ ని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీద ట్యాప్ చేస్తే అప్పుడు మీకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఆ సర్కిల్ ని మీకు నచ్చిన కలర్ మీద ఉంచండి. కింద మీకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, దాని ద్వారా ఎంతవరకు ఈ ఫీచర్ అప్లై అవ్వాలి అన్నది మనం పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ బ్లూ కలర్ కి మాత్రమే పెట్టుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్లై అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. అది అప్లై అయిపోతుంది. అప్పుడు మీరు కలర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. 8 లూమినెన్స్ రేంజ్. ఇది కూడా కలర్ రేంజ్ లాగే ఉంటుంది. దానిపై ట్యాప్ చేస్తే ఒక సర్కిల్ వస్తుంది. మీరు ఎక్కడైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇది పెట్టుకోండి. కింద మీకు సేమ్ ఇందాక చెప్పిన విధంగానే ఒక లైన్ ఉంటుంది. దాన్ని అటు ఇటు జరిపితే ఈ ఫీచర్ ఎంతవరకు అప్లై అవ్వాలో మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత అప్లై చేసి కలర్స్ అన్నింటినీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇది దానిలాగే సిమిలర్ గా ఉంటుంది, కానీ రెండు ఒకటి కాదు. సో అర్థమైంది కదా? ఇవి ఇందులో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. అది ఏంటి? ఆబ్జెక్ట్ ని కాకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ని ఎడిట్ చేసుకోవాలి. అది ఎలా? దీనికి 3 మార్గాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక దాని గురించి మీకు చెప్పాను, సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు రెండో విధానం, మాస్కింగ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ సబ్జెక్ట్, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే ఇన్వర్ట్ మాస్క్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కి ఆ ఫీచర్ అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి లీనియర్ గ్రేడియంట్ మీద ట్యాప్ చేయండి. చేశాక ఫోటోపై డ్రాగ్ చేసి ఆప్షన్ ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే సబ్ట్రాక్ట్ ఫ్రమ్ మాస్క్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు మీకు అన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ మీద ట్యాప్ చేయండి. అంతే, మీకు బ్యాక్గ్రౌండ్ కి అప్లై అయిపోతుంది. మీరు మీ ఫోటోకి ఏదైతే కలర్ గ్రేడింగ్ చేశారో అది బ్యాక్గ్రౌండ్ కి అప్లై అయిపోతుంది. ఫోటోకి అప్లై కాదు. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఈ విధంగా. ఈ మెథడ్ వల్ల బ్యాక్గ్రౌండ్ లో ఒక పర్టికులర్ పార్ట్ ని ఎడిట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? ఇది లైట్ రూమ్ మాస్కింగ్ ఫీచర్ గురించి. తెలుగులో ఇలాంటి వీడియోస్ పెద్దగా దొరకవు. సో సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని తీసుకొస్తాను. ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. తప్పకుండా వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.